డీటెయిల్స్ చూస్తే ఎన్నికల్లో ఇతరులకు గాజు గ్లాస్ ఇవ్వటం ఈసీ నిర్ణయంపై తమ కూటమిపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేస్తూ టీడీపీ హైకోర్టును ఆశ్రయించింది. గాజు గ్లాస్ గుర్తును ఇతర స్వతంత్ర అభ్యర్థులు ఎవరికీ కూడా కేటాయించకుండా జనసేనకే రిజర్వ్ చేసేలా ఈసీని ఆదేశించాలని వర్ల రామయ్య అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేశారు. గుర్తింపు లేని రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థులకు గాని స్వతంత్ర అభ్యర్థులకు గాని ఈ గుర్తును కేటాయించకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈ పిటిషన్ పై కోర్టులో నేడు విచారణ జరపబోతుంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, స్వతంత్ర అభ్యర్థులకు కానీ లేకపోతే ఇతర క్యాండిడేట్స్ కు కానీ ఇటు గాజు గ్లాస్ గుర్తును ఇవ్వకూడదు అంటూ కూడా హైకోర్టులో పిటిషన్ వేసినట్టు తెలుస్తోంది. సో దీనిపై విచారణ ఏ టైంకి జరగబోతోంది, అక్కడ అప్డేట్స్ ఏంటి? ఏదైతే గ్లాస్ సంబంధించి స్వతంత్ర అభ్యర్థులకు ఏదైతే కేటాయించారో దానిపై ఇప్పటికే జనసేనకు సంబంధించిన కేసుపై కూడా విచారణ మన జరిగింది. దానికి సంబంధించి కొంత క్లారిటీ అయితే ఈసీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు టీడీపీ ఏదైతే విచారణకు సంబంధించి దాఖలు చేసిందో ఆ విచారణ ఈ రోజు సాగబోతా ఉంది. ఈ విచారణకు సంబంధించి మరి కొద్దిసేపట్లో విచారణ సాగే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈసీ ఇప్పటికే గ్లాస్ సింబల్ సంబంధించి కొంత క్లారిటీ అయితే ఇటు హైకోర్టు కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే జనసేన పోటీ చేస్తా ఉందో ఇటు పార్లమెంటు పరిధిలో ఒక నియోజకవర్గంలో పోటీ చేసినా మిగిలిన అన్ని నియోజకవర్గాలకు కూడా ఇవ్వడం లేదంటూ కూడా కొంత క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. దాదాపుగా 10 నుంచి 11 పార్లమెంటు స్థానాలకు ఇవ్వటం లేదు. అలాగే మిగిలిన నియోజకవర్గాలు అంటే ఇటు 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తా ఉంది. దాంతో పాటుగా దాదాపుగా దాని ఎఫెక్ట్ 77 నియోజకవర్గాలకు పడే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే మిగిలిన నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో మిగిలిన నియోజకవర్గాల్లో పోటీకి సంబంధించి జనసేనకు స్వతంత్ర అభ్యర్థులకు ఏదైతే గాజు గ్లాస్ గుర్తు ఇస్తా ఉన్నారో దాన్ని క్యాన్సిల్ చేయాలంటూ కూడా ఇటు ఈసీకి సంబంధించి ఇటు టీడీపీ కానీ బీజేపీ కూడా కోరటం జరిగింది. దీనికి సంబంధించి పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. పూర్తిగా జనసేనకే ఆ గాజు గ్లాస్ గుర్తును కేటాయించాలి, మేము ఉమ్మడిగా పోటీ చేస్తా ఉన్నాం కాబట్టి కొంత ఇబ్బంది అనేది ఉంటుంది మాకు కంపల్సరీగానే అంశాన్ని హైకోర్టులో కూడా పిటిషన్ లో మొన్న పేర్కోవడం జరిగింది. దీనిపై విచారణ సందర్భంగా ఈసీ ఎలాంటి పిటిషన్ అఫిడవిట్ దాఖలు చేస్తుందో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే దానిపై కూడా ఉత్కంఠగా కూడా ఇటు ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. విచారణ జరిగిన తర్వాత దీనిపై కొంత క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.